పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మీకు నిండుగా మెండుగా కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. ఇది ఉదయకాల సమయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనములో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరావరణములో లేదా దేవుని సన్నిధిలో ఒక రోజంతా గడపటము 1000 రోజులకు సమానము. 1000 రోజులు మనం బయట గడిపితే అది దాదాపుగా 3 సంవత్సరాల కాలం కావచ్చు. అయితే 3 సంవత్సరాల కాలం బయట గడిపిన దానితో ఒక దినము మందిరంలో గడిపిన దానితో సమానము. మందిరంలో గడపట శ్రేష్టము, అది ఒక దినం మందిరంలో గడపటము శ్రేష్టము అని ప్రభు లేఖనము సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదివారము పరిశుద్ధ దినము గనక దాన్ని పరిశుద్ధముగా ఆచరించండి. దేవుని మెండైన దీవెనలు పొందుకోండి. ఒక దినము దేవునితో గడపటానికి, ఒక దినము గడపటం అంటే చాలామంది మందిరానికి వెళ్ళి 1 గంట, గంటన్నర, 2 గంటలు ఆరాధనలో పాల్గొని వచ్చేస్తూ ఉంటారు. అది 1000 దినాలతో సమానము కాదు. కానీ ఒక దినము అని ఇక్కడ ఉంది. దేవుని ఆవరణంలో లేదా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఒక దినమంతా గడిపితే అది 1000 దినాలకు సమానం. 1000 దినాలకు రావాల్సిన దీవెన ఒక్కరోజునే వస్తుందని ప్రభు లేఖనం సెలవిస్తుంది. గనక మీరు మీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించే ఉద్దేశం కలిగి ఉంటే మందిరంలో ఒక దినం గడపటానికి, ఎక్కువసేపు గడపటానికి, ఎక్కువ దేవుని సన్నిధిని అనుభవించటానికి ప్రయత్నం చేయండి. దేవుని నిండు దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.